ప్రైజ్లో ప్రభేశ్ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటంటే కిరీటంల గురించి మనము తెలుసుకుందాము. మొదటిగా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనము చూద్దాము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటంను పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటంను పొందుటకును మితముగా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రతి విషయమందు పందెమందు పోరాడు ప్రతివాడు కూడా ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము మితంగా ఉన్నాము కనుక మనము అక్షయ కిరీటాన్ని పొందుటకు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అక్షయ కిరీటాన్ని పొందుట కొరకు మనము మితంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక వాక్యానుసారంగా మనము జీవించడానికి ఇష్టపడదాము. మనల్ని మనము ఒకసారి సరిదిద్దుకొని మనల్ని మనము సక్రమమైనటువంటి మార్గంలో నడిచేటువంటి శక్తిని దేవుడు మనకు దయచేయలాగున దేవుణ్ణి ఆశ్రయించేటువంటి బిడ్డలముగా ఈ లోకంలో మనము జీవించాలి. అక్షయ కిరీటాన్ని మనము పొందుకోవాలంటే మనము అన్ని విషయములలో మితముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక అన్ని విషయములలో మనము మితముగా ఉండేటువంటి వారంగా ఉందాము. రెండవదిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము మనము చూసినట్లయితే సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటంలో పెట్టుకున్న వారై కూర్చుండిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సువర్ణ కిరీటంలో ఎవరు ధరించి ఉన్నారు అంటే ఇక్కడ 24 మంది పెద్దలు సువర్ణ కిరీటములను ధరించి ప్రభు యొక్క సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. ఆ సింహాసనము నందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించిన వారు తమ తలల మీద యొక్క సువర్ణ కిరీటాన్ని ధరించి ఉన్నారని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. తెల్లని వస్త్రములు ధరించి సువర్ణ కిరీటాన్ని ధరించినటువంటి 24 పెద్దల వలె మనం కూడా ఉండున్నట్లుగా ఈ లోకంలో ప్రయాసపడాలి, కష్టపడాలి. ఎందుకంటే పందెమందు మనము పోరాడేటువంటి వారంగా ఉన్నాము కనుక అక్కడ 24 మంది పెద్దలకు సువర్ణ కిరీటంలో ఇవ్వబడినవి. సింహాసనం చుట్టూ 24 పెద్దల యొక్క సింహాసనంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక సువర్ణ కిరీటంను పొందుకున్నటువంటి 24 పెద్దల వలె మనమును ఉండున్నట్లుగా దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగేటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటంను పొందుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనకు అప్పగించబడినటువంటి వారిపైన మనకు అప్పగించబడినటువంటి ఏ పని అయినా కావచ్చు, సంఘము కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, ఎవరైనాను సరే ప్రభు దృష్టిలో అందరూ సమానులై ఉంటున్నారు. కనుక దేవుని సన్నిధానంలో మనకు అప్పగించబడినటువంటి వారిపైన మనము ప్రభువులై ఉండక మందుకు మాదిరిగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మందుకు మనము మాదిరులుగా ఉంటామో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మహిమ కిరీటము ఇస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నేను మహిమ కిరీటము పొందాలి అంటే, మహిమకు కిరీటాన్ని మనము పొందుకోవాలి అంటే మనము మందకు మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా ఉండి ఈ లోకంలో జీవించాలి. కానీ మనము ప్రభువులైనట్లుగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మహిమా కిరీటము పొందాలంటే మనము మందుకు మాదిరిగా ఉండి జీవించవలసిన వారమై ఉంటున్నాము. 4వదిగా చూసినట్లయితే మొదటి దశలోనికులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే ఏది అనగా మన నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ
ఏమని వాక్యము సెలవిస్తుంది అంటే అతిశయ కిరీటము ఎవరు అంటే మీరే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము అతిశయ కిరీటమై ఉంటున్నాము. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని దేవుని ఎదుట మనము అతిశయ కిరీటంగా ఆనంద కిరీటంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రభు యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవించాలి. మనము ఆనంద కిరీటంగా ఉండుటకు దేవుని యొక్క సన్నిధానంలో మనము ఎదగవలసిన వారమై ఉంటున్నాము. ఆనంద కిరీటాన్ని పొందుకొని అతిశయ కిరీటాన్ని ప్రభు సన్నిధానంలో ఉండేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా 5వదిగా మనము చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మనం చూసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంను పొందును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. జీవ కిరీటాన్ని మనము పొందాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను మనము ఇక్కడ సహించేటువంటి వారంగా ఉండాలి. శ్రమ కలుగును ఆయనను మీకు నేను లోకంలో జయించి ఉన్నానంటున్నాడు దేవుడు. కనుక శ్రమ కలిగితే ఎవరైతే శ్రమను ఎవరైతే సహిస్తారో వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తానని సెలవిస్తున్నాడు. కనుక జీవ కిరీటాన్ని పొందేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి. ఆ రోజుగా చూసినట్లయితే కీర్తనలు మనము 65వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాను, నీ జాడలు సారము వెదజల్లుచున్నవని వాక్యము సెలవిస్తుంది. దయా కిరీటము అంటున్నాడు దేవుడు. దేవుడి యొక్క దయా కిరీటాన్ని మనము పొందుకున్నటువంటి వారంగా ఉండాలి. సంవత్సరం అనేటువంటి దయా కిరీటము సంవత్సరంలో గడుచుచున్న కొద్దీ నీకు నూతన సంవత్సరాన్ని దేవుడు ఇస్తూ నూతన దయా కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు అంటే అది గొప్ప ధన్యత అయి ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం అయి ఉంటుంది. నీ ఆయుష్ను పొడిగిస్తూ నీ సంవత్సరములను దేవుడు లెక్క చేస్తూ నీకు దయా కిరీటాన్ని అనుగ్రహింప చేస్తున్నాడు. దేవుని యొక్క దయా కిరీటాన్ని మనము పొందుకున్నటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా కీర్తనలు 21వ అధ్యాయము 3వ వచనం కూడా మనము చూసినట్లయితే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంచి కిరీటంలో నీవు ఉంచి ఉన్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు మనల్ని ఎదుర్కొనేటువంటి వారై ఉంటున్నారు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో మనల్ని అదేవిధంగా మన యొక్క తలల మీద దేవుడు అపరంచి కిరీటాలను ఉంచేటువంటి వారుగా ఉన్నారు. కనుక అపరంచి కిరీటాన్ని పొందుకునేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రభు సన్నిధానంలో మనము ఎదగవలసిన వారమై ఉంటున్నాము. చివరిగా చూసినట్లయితే సామెతలు 16వ అధ్యాయము 31వ వచనము మెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వృద్ధాప్యంకు మనం వస్తున్నామంటే మన యొక్క ఆ యొక్క జుట్టు తెల్లబారుతూ ఉంటుంది. ఆ తెల్లబారినటువంటి జుట్టు సొగసైన కిరీటం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు ముసలితనము వరకు బ్రతికి ఉండాలి అంటే, నీవు దేవుని యొక్క ఆశీర్వాదములో పొందుకొని ఉండాలి అంటే, దేవుని యొక్క సొగసైన కిరీటాన్ని నీవు పొందుకోవాలి అంటే నువ్వు నీతి ప్రవర్తన కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుడిచ్చేటువంటి ఈ కిరీటాలను మనము పొందుకునేటువంటి వారంగా ప్రభుకు ఇష్టమైన బిడలగా, ప్రభుకు చిత్తానుసారంగా, ప్రభుకు లోబడి, ప్రభును ప్రేమిస్తూ వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవించాలి. నీతి ప్రవర్తన కలిగి మనము జీవించాలి. దేవుని యొక్క కిరీటాలు, ఇక్కడ మనము కిరీటాలను చూసినట్లయితే, ఇక్కడ మనము చూసినట్లయితే అక్షయ కిరీటము, అదేవిధంగా సువర్ణ కిరీటము, మహిమా కిరీటము, అతిశయ కిరీటము లేదా ఆనంద కిరీటము,
జీవ కిరీటము, దయా కిరీటము, అపరంజి కిరీటము, సొగసైన కిరీటము. ఈ కిరీటాలు మనము పొందుకొని ప్రభు సన్నిధానంలో ఎదిగేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక. దయా కిరీటము, సంవత్సరమైనటువంటి దయా కిరీటమును, సొగసైనటువంటి కిరీటము, నెరసిన వెంట్రుకలనేటువంటి సొగసైన కిరీటాన్ని ధరింప చేసుకున్నటువంటి వారంగా ఉండాలి. జీవ కిరీటాన్ని పొందుకొని మనమే ఈ లోకంలో జీవించాలి. అక్షయ కిరీటాన్ని మనము పొందుకొనుటకే ఈ లోకంలో మితంగా ఉండాలి అన్ని విషయంలో అని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ విధంగా మనందరం కూడా ఉండునట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలభరితము చేయును గాక. వాక్యానుసారంగా మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని సంపూర్ణమైనటువంటి స్థితిలో సంపూర్ణ సమర్పణ కలిగి ప్రభు హస్తాలకే మన యొక్క చిత్తానంతా కూడా అప్పగించి, దేవా జీవ కిరీటాన్ని, దయా కిరీటాన్ని, సొగసైన కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని, నానా సువర్ణ కిరీటాన్ని మాకు అనుగ్రహించుము అని ప్రభు సన్నిధానంలో ఆనందం అనే కిరీటాన్ని అనుగ్రహించుమని గోజాడేటువంటి వారంగా, ప్రార్థించే వారంగా, నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయును గాక. ఆమేన్.